పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాలకు మహర్దశ ఏర్పడిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. 20 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే జల్ జీవన్ మిషన్ కింద 38,70,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న వాటర్ ట్యాంకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడారు. పల్లె పండుగ అనే పేరుతో మనము ఈ సంవత్సరం కాలం అయిపోయిన దాన్ని సందర్భంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో పల్లె పండుగ కార్యక్రమంలో మొట్టమొదట ఇందుకూరుపేటతో మొదలుపెట్టాము. ఈరోజు గంగపట్నంలో ఇక్కడ ఉపాధి హామీ పథకం కింద 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కింద 38.7 లక్షల అంచనా వ్యయంతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పల్లెలన్నీ పట్టణాలుగా ముందుకు తీసుకుపోయే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఏదైతే మౌలిక సదుపాయాలు అవసరమో గత 5 సంవత్సరాల్లో ఏవైతే మనకి మౌలిక సదుపాయాలు అనేది మాటకి మనం నోచుకోలేదో, ఏ రోడ్డుకైతే ఒక్క తట్ట మట్టి కూడా వేయలేకపోయామో అవన్నీ కూడా ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 నెలల్లో మనం మొదలు పెట్టుకోవడం జరిగింది. కొన్ని పూర్తి చేసిన పనులు ఓపెనింగ్ చేసుకుంటున్నాం, ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈరోజు ఈ రోడ్డు, ఈ సీసీ రోడ్డు ఇక్కడ ఈనాడు కాలనీలో ఈ సీసీ రోడ్డు వేసి ఈ ప్రారంభోత్సవం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. సో కాబట్టి ఇలాంటి కనీసం మనము కొన్ని పనులు మన హ్యాబిటేషన్స్లో మన కాన్స్టిట్యున్సీలో మొత్తం ప్రతి దగ్గర కూడా 5 లక్షలు 10 లక్షల పనులతో మనము ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. ఇది సంవత్సరం మాత్రమే, 12 నెలలు మాత్రమే జరిగింది. రాబోయే రోజుల్లో ఎన్నో అభివృద్ధి పథకాలతో మనం ముందుకు వెళ్ళబోతున్నాం. ఇప్పుడే ఎల్లుండి స్పౌస్ పెన్షన్లు ఇవ్వబోతున్నాం, వితంతు పెన్షన్లు. మన కాన్స్టిట్యున్సీకి ఆల్మోస్ట్ 450 మందికి కొత్త పెన్షన్లు, స్పౌస్ పెన్షన్లు ఇవ్వబోతున్నాం. ఇదే తల్లికి వందనం ఇంకొక వారం రోజుల్లోనే ఇవ్వబోతున్నాం. అదేవిధంగా 12వ తేదీ తల్లికి వందనం కూడా ఇవ్వబోతున్నాం. అదేవిధంగా మనము రైతుకి ఏదైతే లబ్ధి చెందుతో రైతు భరోసా కూడా ఇవ్వడానికి మన ముఖ్యమంత్రి గారు రెడీగా ఉన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకి ఉచిత బస్సులు కూడా వేయబోతున్నాం. రాబోయే రోజుల్లో ఎన్ఆర్జీఎస్లో మళ్ళీ కాలువలు కానీ ఇవన్నీ ఎవరెవరికి చౌటి కాలువలు లేవో అవన్నీ ఇస్తాం. అదేవిధంగా ఇళ్ళు కూడా ఎవరెవరికి లేవో అన్నీ ఎన్రోల్ చేసుకున్నాం. తప్పకుండా ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించివ్వడం, స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టించివ్వడం, ఇవన్నీ కూడా మన ప్రభుత్వం రాబోయే రోజుల్లో తీసుకోబోతుంది. కాబట్టి ప్రజలకి ఎక్కడా అన్యాయం జరగదు. ఇచ్చిన మాట తప్పరు. తప్పకుండా సూపర్ 6 పథకాలు మొత్తం చేసి తీరుతారు. మీకు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా చేస్తారు. అది ఇవన్నీ పక్కన పెడితే ఈ 12 నెలల్లో ఎన్నో ఇండస్ట్రీలు తీసుకొచ్చాం మనం. ఎవరైతే యువత ఉపాధి లేకుండా అల్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తాం. అదేవిధంగా మన లోకేష్ బాబు ఎడ్యుకేషన్ సిస్టమ్ని సరిగా తీసుకొచ్చి, నిన్నే చూశారు మీరందరూ, ఎవరైతే షైనింగ్ స్టార్స్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి మన కోవూరు కాన్స్టిట్యున్సీలోనే ప్రతి మండలంలో 6 మందిని ఎంపిక చేసి వాళ్ళకి తలా 20,000 ఇవ్వడం జరిగింది. ఇందుకూరుపేట మండలంలో కూడా 6 మందికి అలా అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సరిదిద్ది పేద పిల్లలకి చదువు అందే విధంగా మధ్యాహ్న భోజనం పథకం మీద కూడా ఆయన ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతి ఒక్కరికి నాణ్యమైన భోజనం వచ్చేటట్టు, అలాగే మెగా డిఎస్సి ఆల్రెడీ మనం అప్పుడు చెప్పాము, ఇప్పుడు చేయబోతున్నాం. టీచర్స్ ఒక క్లాస్కి ఒక టీచర్ అనే కాన్సెప్ట్తో స్కూల్ ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. మీ అందరికీ తెలిసి ఇంతకు ముందు 2-3 క్లాసులకు ఒక టీచర్ ఉండడము, అలా జరగకుండా
స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మనం ప్రభుత్వం ఈ 12 నెలల్లో సరిగా తీసుకొని ఇంజనీరింగ్ విద్యపై అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.